మరణం మన జీవితంలో అత్యంత నిగూఢమైన తప్పనిసరి క్షణం. కానీ ఆ చివరి క్షణంలో మీరు ఏమి గుర్తు చేసుకుంటారో తెలుసా? అది మీ తదుపరి గమ్యాన్ని నిర్ణయిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంతిమ స్మరణ గురించి లోతైన సత్యాన్ని వెల్లడించాడు. మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనం ఏ భావనలో ఉంటామో, ఏ వస్తువును తీవ్రంగా ధ్యానిస్తామో తదుపరి అదే స్థితిని పొందుతామని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. అంటే మనసు చివరి క్షణంలో ఏ ఆలోచనతో నిండి ఉంటుందో ఆ ఆలోచనే మన తదుపరి శరీరానికి కారణమవుతుంది. ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కృష్ణుడు 8.5, 8.8 శ్లోకాలలో ఇలా వివరించాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంటే మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు నా ధామాన్నే పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది మనకు చాలా ముఖ్యమైన పాఠం. జీవితమంతా మనం దేని గురించి ఆలోచిస్తామో, దేనితో మమేకమవుతామో అదే మన చివరి క్షణాల్లోనూ ప్రస్ఫుటంగా ఉంటుంది. అందుకే మనసును నిరంతరం భగవచ్చింతనలో ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ ధ్యానం, భక్తి, సేవ ద్వారా మన మనసును పరిశుద్ధం చేసుకుంటే అంతిమ క్షణంలో భగవంతుడిని స్మరించడం సహజంగా జరుగుతుంది. ఇది మోక్షానికి, శాశ్వత ఆనందానికి మార్గం. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.